సెకండ్ ఇన్కమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎంత ఇంపార్టెంట్? ఒకవేళ సెకండ్ ఇన్కమ్ ఉంటే రియల్ ఎస్టేట్ అనేది ఎంత బెస్ట్ ఆప్షన్? రియల్ ఎస్టేట్లో తెలంగాణ గవర్నమెంట్ ఎన్ని కోట్లు వస్తుంది తెలుసా? 1,00,000 కోట్లు ఓన్లీ త్రూ రియల్ ఎస్టేట్ వస్తుంది. ఆ ప్లాట్కి ఎప్పుడు కూడా జనరల్ టెండెన్సీలో బిల్డర్స్ 2-3 సంవత్సరాలు డబుల్ అవుతుంటారు, విచ్ ఇస్ 100% ఫేక్. ఒక సొంత ఇల్లు కొనడం బెటరా, స్టాండ్లోన్ అపార్ట్మెంట్ 60 lakhs 70 lakhs పెట్టి ఈ 30 lakhs డౌన్ పేమెంట్ పెట్టి, లేదా ఊరి అవతల ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక ప్లాట్ కొనడం బెటర్? ఏమవుతుందంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది 4 రకాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ 3 పర్పస్. ఇందాక రకాలు చెప్పారు కదా, పర్పస్ చెప్పారు. నెంబర్ 1, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చాలామంది సేవింగ్స్ కంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారు. ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్ ల్యాండ్. సో భూమి మీద పెట్టుకుంటే చాలా బాగుంటుందని అందరూ ఫీల్ అవుతున్నారు. సో అటువంటి వాళ్ళందరికీ ఎక్కడ భూమి కొనాలి, ఎలా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటాయి. సో 10 కాదు 20 కాదు 34 ఏళ్ల అనుభవం ఉన్న రియల్టర్ ఆక్సిజన్ CEO అండ్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ అడిగి తెలుసుకున్నాము. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎవ్రీవన్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఐఎమ్ వెరీ మిడిల్ క్లాస్ అమ్మాయి కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మిడిల్ క్లాస్ పీపుల్లో వాళ్ళ దగ్గర ఒక 30 lakhs ఉంటుంది. ఆ 30 lakhsలో ఇల్లు అంటే సొంత ఇల్లు అనేది అందరికీ డ్రీమ్ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఒక సొంత ఇల్లు కొనడం బెటరా, స్టాండ్లోన్ అపార్ట్మెంట్ 60 lakhs 70 lakhs పెట్టి ఈ 30 lakhs డౌన్ పేమెంట్ పెట్టి, లేదా ఊరి అవతల ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక ప్లాట్ కొనడం బెటర్? అయితే ఇది కూడా మంచి క్వశ్చన్ అమ్మా, చాలా వ్యాలిడ్ క్వశ్చన్. అండ్ ఐ విల్ సే $1 million క్వశ్చన్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇదే సమస్య. అవును. ఏమవుతుందంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది 4 రకాలు ఉంటాయి. జనరల్ చాలా రకాలు ఉంటాయి. జనరల్గా బ్రీఫ్ చేయండి నీకు ఐడియా కోసం. క్యాప్టివ్ కన్జంప్షన్ అంటే నువ్వు కొనుక్కొని నువ్వు ఉండడానికి, దాన్ని పర్సనల్ యూజ్. రెండోది ట్రేడింగ్, మీరు కొని 6 నెలలు పెట్టుకొని ఆయన 20% మార్జిన్తో అమ్మడం. థర్డ్ రెంటల్ ఇన్కమ్, అంటే మీరు ఇల్లు కొని సెకండ్ హౌస్, ఫస్ట్ హౌస్ ఉండడానికి 2 ఇల్లు 3 ఇల్లు ఉంటారు కదా, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు మాత్రం కాదు, ఇన్వెస్ట్మెంట్ మాత్రం చెప్తాను. ఓకే, మళ్ళీ మిస్టేక్ లేదులేండి. అయ్యో గురువు గారు, లేదు, సెకండ్ హౌస్ ఫస్ట్ హౌసే మాట్లాడుకుందాం, ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం. నాకు తెలుగు వీక్ కదా, అందుకని కొంతమంది కామెంట్లు వస్తుంది చెప్తుంది. సో సెకండ్ హౌస్ రెంటల్ ఇన్కమ్ కొనుక్కుంటాం. లాస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే మీ నాయనమ్మ మీకోసం పెడుతుంది, లాస్ట్ సాయికి 100 కోట్లు ఇస్తా, ఆ 100 కోట్లు 500 కోట్లు అవ్వాలి అనేది 4 రకాలు. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి డిపెండ్స్ అపాన్ 2 things. వాట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్, నెంబర్ 1, అండ్ వాట్ ఈజ్ యువర్ అఫోర్డబిలిటీ. ఈ రెండు మీరు చేసి అనాలిసిస్. రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీ మీరు చెప్పారు కదా, ఫౌండర్ అండ్ CEO అని, అందులో ఒక 5 divisions ఉన్నాయి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సెల్, ప్రాజెక్ట్ మార్కెటింగ్, మెంటరింగ్, ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇలాంటివి కంపెనీస్ డివిజన్. ఈచ్ వర్టికల్ ఈజ్ హెడెడ్ బై ఎ పర్సన్. సో ఐ ఓవరాల్ టేక్ కేర్ ఇట్ నా ఎక్స్పీరియన్స్తో. అందులో ఇవే చెప్తాం. ఇప్పుడు నాకు వరల్డ్ నుండి రీచ్ ఉంది లక్కీగా, బికాస్ ఆఫ్ దిస్ మీడియా, మీలాంటి ఛానల్స్, సుమన్ టీవీ, వీళ్ళందరూ కూడా 500 వీడియోల వల్ల మనకి ప్రపంచంలో నలుమూలలో వాళ్ళు గుర్తుపడతారు. రియల్ ఎస్టేట్ అంటే నందిరాజ్ చాలా మంది ఉన్నారు. బట్ డెఫినెట్గా ఐ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ సంబడి, బికాస్ ఐ టాక్ రియాలిటీ. ఐ డోంట్ హ్యావ్ మై ఓన్ వెంచర్స్, ఐ డోంట్ ప్రమోట్ ఎనీ బిల్డర్. ఇప్పుడు మీరు ఎంత కమర్షియల్ అని చెప్పారు, మీ ఛానల్కి డబ్బులు ఇస్తే మీరు ఆ ప్రాజెక్ట్ని హైలైట్ చేస్తారు. నేను అలా చేయను, ఏ ప్రాజెక్ట్ని చేయను. ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ మనీ. మై జాబ్ ఈస్ టు గివ్ unbiased information to my investor. Definitely. People need it. ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టింది buyers should not be cheated by agents or builders. అది నా కాన్సెప్ట్. అందుకని నేను ఎవరిని, చాలా మంది నాకు ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద ఛానల్ నాకు ఆఫర్ ఇచ్చారు, బిల్డర్స్ ఆఫర్ ఇచ్చారు. మళ్ళీ అదే డైలాగ్, సింహం నవ్వింది కదా మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఫస్ట్ 3 నెలలు ట్రీట్మెంట్ వేరు, తర్వాత 6 నెలలు ట్రీట్మెంట్, యూ విల్ బి కిక్డ్ లైక్ ఏ ఫుట్బాల్. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఎన్నో ఆశలతో అత్తగారి ఇంటికి వెళ్తుంది. ఆవిడ అనుకున్న దాన్ని బాగా ఉండొచ్చు, ఆవిడ అనుకున్న దానిలో 50% ఉండొచ్చు, ఆవిడ అనుకుంది ఏమి ఉండకపోవచ్చు. డిపెండ్స్ అపాన్ ది ఫేట్. అట్లా ఇక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇల్లు కొనుక్కోవాలంటే నా దగ్గరకు వస్తే చాలా మంది నాకు ఫోన్ చేసి, సార్ 1 minute 2 కోట్లు పెడతాను, 1 డౌట్ ఉంది సార్, 1 minute ఐ విల్ బి మిస్గైడింగ్ దెమ్. 1 minute నేనేం చెప్పి, మీరు ఎవరో తెలియదు, ఎందుకు కొన్నారో తెలియదు, ఎప్పుడు కొన్నారో తెలియదు, లోనో తెలియదు, 1 minute ఎలా చెప్తాను? సో వీ డూ ఏ కేస్ స్టడీ. ప్రతి కస్టమర్ ఇస్ యూనిక్. మీకున్నారు, మీ డబ్బు ఉండదు, మీ రికవర్ ఉంటారు, ఈయన రికవర్ ఉంటారు, ఈయన రికవర్ ఉంటారు.
సో నేనేం చేస్తానంటే మీరు ఇందాక ఏమన్నా 30 లక్షలు 30 ఉన్నాయి, లక్షలు ఉంటే 60 లక్షలు లోన్కి వెళ్తారా? 30 లక్షలు ఉంటే ఒక స్టాండ్ లోన్ అపార్ట్మెంట్ లో 60 నుంచి 70 లక్షలు, ఒకవేళ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ప్రైస్ అయితే 30 లక్షలు ఉన్నది డౌన్ పేమెంట్ చేసి మిగతాది 30 లక్షలు కానీ 40 లక్షలు కానీ వాళ్ళు ఈఎంఐకి వెళ్తారు. జనరల్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ 3 పర్పస్, ఇందాక రకాలు చెప్పా కదా, పర్పస్ చెప్తాను. నంబర్ 1 ఇట్ ఈస్ ఫర్ అంటే మీరు ఏమంటారు, ఇన్వెస్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు మీకు ఉండడానికి ఎంత ఇమీడియట్గా కావాలి. ప్లాట్ ఎప్పుడు కూడా 5 to 6 yearsలో డబుల్ అవుతుంది ప్లాట్ కొనుక్కుంటే. ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని విన్నాము? వినవు. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ వింటాం కానీ సెకండ్ ఫ్లాట్ హ్యాండ్ ప్లాట్. అందుకనే ప్లాట్లు ఎప్పుడు కూడా ఇట్స్ సెన్స్ ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ రీసేల్ ప్లాట్ అంటాం కానీ సెకండ్ హ్యాండ్ అని అయితే ఎప్పుడు అనం. ఎందుకంటే నోబడీ యూజ్ దట్ వర్డ్. ఆ ప్లాట్కి ఎప్పుడు కూడా జనరల్ టెండెన్సీలో బిల్డర్స్ 2-3 సంవత్సరాలు డబుల్ అవుతారంటారు, విచ్ ఇస్ 100% ఫేక్. ఇట్ డజంట్ వర్క్. సో మినిమం 5 to 6 years మీరు ఇందాక అన్నట్టు. 5 to 6 years. అదే విల్లాకి వెళ్తే మేబీ 6 to 8 years, 9 years. అదే ఫ్లాట్కి వెళ్తే 12 నుండి 13 సంవత్సరాలు. రూల్ ఆఫ్ 72 అని ఒక లా ఉంటుంది రియల్ ఎస్టేట్. ఆ లా ప్రకారం సో మీరు డబ్బులు అప్రిషియేషన్ కొంటున్నారా, ఉండడానికి కొనుక్కుంటున్నారా, రెంట్కి ఇవ్వడానికి కొనుక్కుంటున్నారా, ఇవి factors will decide. Again, so many factors will come. It is very tough for me to tell you one line answer. Okay, understood. So sub factors అంటే individual persons ని బట్టి you will decide. ఇప్పుడు మీరే కొత్త బట్టలు కుట్టించుకుంటారు, ఇవాళ వెళ్ళారు, 6 నెలల తర్వాత మీరు వెళ్తే సైజులు తీసుకుంటాడు కదా. ఎందుకు? మీరు సేమ్ పర్సనే కదా. మేబీ యూ మైట్ పుట్ ఆన్ వెయిట్ ఆర్ యూ మైట్ రెడ్యూస్, అంతే కదా. మీకు ఒక్కరికి అంతే, మీతో వేరే పర్సన్ అయితే 100% తీసుకోవాలి. ఇక్కడ కూడా అదే, ది పర్పస్ కెనాట్ బి సేమ్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారు అనుకోండి, 3 ఫ్రెండ్స్ మీరు హోటల్కి వెళ్ళారు ఏదో ఫుడ్ తిందామని, ఫుడ్ పాయిజన్ అయింది. మీరు డాక్టర్కి వెళ్తే వెళ్ళగానే మందులు రాస్తాడు డాక్టర్, రాస్తారా? ఏం చేస్తారు? ఇంట్రోగేషన్ చేస్తారు. ఎక్కడ తిన్నావు, ఎక్కడ తిరిగావు, ఏం తాగావు, ఇవన్నీ అడుగుతాడా? కొన్ని మందులు రాస్తాడు. అది అడిగిన తర్వాత రాయడు, టెస్టులు రాస్తాడు. టెస్టులు రాసాక మందులు ఇస్తాడు. మందు గ్యారంటీ 3 రోజులు వాడమో తగ్గపోతారా అంటాడు. అవునా? స్టాండర్డ్ 3 రోజులు అంటే ఈజ్ నాట్ ఏ గాడ్. దేవుడి తర్వాత దేవుడు అంటారు కానీ ఈ కెనాట్ గెస్. ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్లో ఆయన మ్యాక్సిమం ఉద్దేశం మిమ్మల్ని మీకు తగ్గియాలనే రోగం అనుకుంటాడు. మరి కొంతమంది మీ ముగ్గురులో 2 సెట్ అవుతే ఒకరు సెట్ కాదు, నీకు సెట్ అయింది వేరే ఒకటి సెట్ కాకపోతే, సో మళ్ళీ రెండోసారి డోస్ మారుస్తాడు, 3వసారి 4వసారి సెట్ అవుతాడు. అక్కడ అంత టెస్ట్ ఉన్నప్పుడు 5 రూపాయలు డబ్బులు ముందే కట్టేస్తారు డాక్టర్. అపాయింట్మెంట్ తీసుకుంటే 1 వీక్ ముందు కట్టాలి, తర్వాత ఎంట్రీ. ఇక్కడికి వచ్చేసరికి మీరు 2 కోట్లు పెట్టండి, ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా. సో మీరు అడిగిన క్వశ్చన్కి కేస్ టు కేసు మాట్లాడితే అట్లీస్ట్ ఒక కేసు కూడా 1 గంట సేపు చెప్పాలి. సో దానికి సపరేట్గా ఎప్పుడైనా ఒక వీడియో మాట్లాడదాం. ఇవాళ వరకు సొల్యూషన్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్పస్. కేస్ టు కేస్, పిండి కొలిది రొట్టి, చెట్టు కొలిది గాలి, అది నా ఆన్సర్. సో ఇంకొకటి ఏంటంటే యూజువల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అని, తర్వాత ఇన్వెస్ట్మెంట్ అని, రియల్ ఎస్టేట్ అని, ఇలా కొత్త కొత్త పదాలు, టెక్నాలజీస్, లైఫ్ స్టైల్ బాగా పెరిగిపోయింది. సో సెకండ్ ఇన్కమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎంత ఇంపార్టెంట్? ఒకవేళ సెకండ్ ఇన్కమ్ ఉంటే రియల్ ఎస్టేట్ అనేది ఎంత బెస్ట్ ఆప్షన్? మీకు రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు రోటీ కపడా మకాల్లో ఒక భాగం రియల్ ఎస్టేట్. రెండోది, మీరు ఒకప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యాను ఇండియా, 80% 90% అగ్రికల్చర్. దాని తర్వాత స్లోగా ఫార్మా ఫీల్డ్ వచ్చింది, దాని తర్వాత ఐటీ ఫీల్డ్, సినిమా ఐటీ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ ఇవన్నిటిని బీట్ చేసి రియల్ ఎస్టేట్ ఉంది. వెరీ ట్రూ. రియల్ ఎస్టేట్లో తెలంగాణ గవర్నమెంట్ ఎన్ని కోట్లు వస్తుంది తెలుసా మీకు? 1,00,000 కోట్ల ఇన్కమ్ ఓన్లీ త్రూ రియల్ ఎస్టేట్ వస్తుంది పర్ యానం, బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రియల్, which will slowly increase after this rates increase now very recent. భూమి వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతున్నారు. ఇంకో 10,000-15,000 కోట్లు పెరిగే అవకాశం ఉంది. సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకంటారంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఆర్టీసీ కానీ లేదా ఎక్కడైనా ఒక నార్మల్ లోయర్ క్లాస్ ప్రొఫైల్ జాయిన్ అయితే గవర్నమెంట్లో 10 నుండి 20,000 స్టార్ట్ అవుతుంది. రిటైర్ అయినప్పుడు 1,00,000 అయితే ఎక్కువ, 1,00,000 హయ్యర్ అని చెప్తున్నాను. ఇక్కడ ఒక్క డీల్ చేసుకుంటే 2,00,000 వస్తుంది, ఒక్క డీల్. సో అలా ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది, ఎన్ని లక్షలు సంపాదించవచ్చు. సో బట్ యూ నీడ్ టు హ్యావ్ దట్ బర్నింగ్ డిజైర్, ఫైర్ ఇన్ ద బెల్లీ. ఫైర్ ఇన్ ద బెల్లీ అంటే కడుపులో మంట, అదర్వైజ్ యువర్ బెల్లీ విల్ బి ఇన్ ఫైర్. మనిషి రోడ్డును పడ్డాడు. ఎందుకు చెప్తున్నానంటే
గవర్నమెంట్లో బాస్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో బాస్ వేరు, బయట బాస్ వేరు. బాస్ లేకుండా ఎవడు ఉంటాడు మార్కెట్లో ఎక్సెప్ట్ ది ఓనర్. ఓనర్ కూడా పెద్ద బాస్ ఉంటారు, బయటకు కనిపించరు. సో ఇక్కడ యూఆర్ అట్ ఫ్రీడమ్. నీకు ఇష్టమైతే చేస్తావు, కష్టమైతే మానేస్తావు. నీకు ఒంట్లో బాగితే మానేస్తావు. మీ ఆయనతో టూర్కి వెళ్ళాలంటే మానేస్తావు. ఎవడు అడిగేవాడు లేడు, ఎవడికి సమాధానం చెప్పగలడు. దట్స్ కాల్డ్ అస్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఏంటంటే మీరు సంవత్సరానికి ఇంత సంపాదించాలని దేని పెట్టి ఉంటారు. చాలా మంది సంవత్సరం కూడా 6 నెలలు. ఎలన్ మస్క్ అని విన్నారా? ఆయన 10 years ప్లాన్ వేస్తాడు తెలుసా మీకు. ఆయన సక్సెస్ స్టోరీ ఏంటంటే 10 yearsకి ప్లాన్ చేసుకుంటాడు. ఆయన 1 yearలో కంప్లీట్ చేస్తాడు. దట్స్ వై ఆయన స్పేస్ అంటే స్పేస్ మనకి ఆయన కూడా రియల్ ఎస్టేట్లో దిగుతున్నాడు. ఆయన కానీ వచ్చాడు. ఆల్రెడీ అదానీ రిలయన్స్ ఇస్ ఇంటూ హైదరాబాద్. నాకెలా తెలిసిందంటే అదానీ నుండి కాల్ వచ్చింది, సీఈఓగా జాయిన్ అవ్వండి. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. రిఫరెన్స్ చేస్తే సీనియర్ ప్రొఫైల్ కావాలి కాబట్టి ఒక్కసారి ఆ లెవెల్లో ఏ స్క్వేర్ వచ్చిందంటే మార్కెట్లో ధూమ్ధామ్ అయిపోతుంది. వాళ్ళతో ఎవరు కంపేర్ చేయడం చాలా కష్టం. అంబానీ అండ్ అదానీ ఏ స్క్వేర్ అంటే మొత్తం ఇండియా అంతా వాళ్ళిద్దరి చేతిలోనే ఉంది ఇప్పుడు. సో మీరు అడిగిన దానికి ఏంటంటే సక్సెస్ఫుల్ లేడీస్ అవని జెంట్స్ అవని ఇట్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ విత్ ఇంట్రడక్షన్ ఆఫ్ రేరా, విత్ ఇంట్రడక్షన్ ఆఫ్ డిటీసీపీ, విత్ ఇంట్రడక్షన్ ఆఫ్ హెచ్ఎండిఏ. ఒకప్పుడు బిల్డింగ్లు ఇలా పర్మిషన్ ఇలా తీసుకునేవాళ్ళు, పైన ఇలా ఎక్స్టెండ్ చేసి వాటర్ ట్యాంకర్ లాగా. ఇప్పుడు లేదండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్, రెండు అంతకుముందు ఒకటే పర్మిషన్. అంటే ఏంటి పర్మిషన్ టు బిల్డ్ అంటే నువ్వు ఇలా కడతావని మనం డిక్లేర్ చేస్తాం పేపర్ మీద. దానికి 5 to 10% డివియేషన్ యాక్సెప్టెడ్. 50% డివియేషన్ చేసామంటే యూఆర్ అవుట్. ఎందుకంటే మనం కట్టే ప్రాజెక్ట్లో సేలబుల్ ఏరియాలో 10% మార్టిగేజ్ చేస్తారు. నువ్వు కరెక్ట్గా కట్టకపోతే మార్టిగేజ్ రిలీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30 floors బిల్డింగ్ కడుతున్నారు. మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ పైన తీసుకోడు, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం తీసుకుంటాడు. ఎందుకు కొడితే మొత్తం పట్టు. నేను సపోజ్ 30 floors తీసుకుంటే మిగతా ఉంచుకుంటావు. అందుకే గ్రౌండ్ ఫస్ట్ తీసుకుంటే మీ దగ్గర మొత్తం బిల్డింగ్ కూలిపోతుంది. నో బిల్డర్ విల్ ట్రై టు టేక్ దట్ ఎఫర్ట్. రిస్క్ చాలా రిస్కీ కదా. నువ్వు 2000 ఫ్లాట్లు కట్టావు అనుకో, 10% 200 ఫ్లాట్లు ఆయన పేరుని ఉంటాయి. అది రిలీజ్ కాదు, నీ లాభం అంతా అక్కడే ఉంటుంది కదా. యూఆర్ ఫోర్స్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్. అండ్ రేరా వచ్చాక దాన్ని సపరేట్ బ్రీఫ్గా చెప్తాను. రేరా వచ్చాక ఏంటంటే ఇంతవరకు బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలని అడిగాం, ఏజెంట్ తప్పు చేస్తే ఏం చేయాలని ఎక్కడా లేదు, బయ్యర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఏ రూల్ లేదు. ఎందుకు మరి అదేం స్వార్థం? సో రేరా అనేది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. రేరా యాక్ట్ అంటే 2016లో కనుక్కున్నారు. 2017 1st January నుండి ఇంప్లిమెంట్ చేశారు. కానీ మన దురదృష్టం ఏంటంటే ఆంధ్రాలో తెలంగాణలో అనుకున్నంత స్థాయిలో రేరా పని చేయట్లేదు, పని చేయనివ్వట్లేదు. బాంబే ఢిల్లీ డిఫరెంట్. రేరా ఈజ్ ఎ పవర్ఫుల్ పర్సన్. మీరు సిఐఎస్ఎఫ్ అంటారు, ఎయిర్పోర్ట్లో ఉంటారు. ఎవరు తెలుసా? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. మీకు ఎమ్మెల్యే తెలుసు, వాళ్ళు ఎమ్మెల్యేని కూడా ఆపుతాడు. షారూక్ ఖాన్ గారిని ఆపుతాడు, రజనీకాంత్ గారిని ఆపుతాడు. ఇక్కడలాగా మా సార్ నాకు ఎమ్మెల్యే తెలుసు, మావాడు మా తమ్ముడు మా ఎంపీ అంటే ఏం ఉండదు. నువ్వు ఎమ్మెల్యే అనేవి ఫస్ట్ చెక్ చేసుకో, దొరికితే పక్కన వెళ్ళచ్చు. అంటే అంత రేరా కూడా అంత పవర్ ఉంది. అట్లనే ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఒకప్పుడు ఏపీఆర్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ అండి. ఈ బాడీస్ అనేది చాలా ఇండివిజువల్ పవర్స్ ఉన్నాయి. ఇఫ్ దే వాంట్ దే కెన్ కీప్ ది బిల్డర్ ఆర్ బయ్యర్ ఆర్ ఏజెంట్. ఇఫ్ దే ఆర్ ప్రూవ్డ్ దట్ దే ఆర్ అక్యూజ్డ్ అండ్ done a fault, they can either put penalty or they can put you behind the bars. సో మొత్తానికి ఒక మంచి నాలెడ్జ్ అయితే నేను గెయిన్ అయ్యాను. నాకు తెలిసి వ్యూవర్స్ కూడా గెయిన్ అయ్యి ఉంటారు అబౌట్ రియల్ ఎస్టేట్. మరి కొన్ని ఎపిసోడ్స్ చేద్దాం డెఫినెట్లీ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అమ్మా.